మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే తాండూరు మండలం రెచ్చిని గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఉదయాన్నే తమ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటున్న ఇద్దరు మహిళలపై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామాల్లో పట్టణాల్లో కుక్కలు కోతుల బేడద తీవ్రమవుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక వర్గాలు, పట్టణాల్లో మున్సిపల్ అధికారులు కోతులు కుక్కల బేడద నుంచి తమను రక్షించాలంటూ ప్రజలు కోరుతున్నారు. కుమ్రం భీమాసాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రిలే దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. 5 నెలలుగా తమ వేతనాలు చెల్లించాలంటూ ఈరోజు కార్మికులు పెద్ద ఎత్తున కాగజ్ నగర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పెండింగ్లో ఉన్న తమ జీతాలు చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. కుమ్రం భీమాసాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని 1వ వార్డులో అర్హులైన నిరుపేదలకు కాకుండా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అధికారులు ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులతో మాట్లాడారు బీఆర్ఎస్ రాష్ట్ర కుమార్. దీంతో దిగివచ్చిన అధికారులు అర్హులైన నిరుపేదలైనటువంటి పుష్పలీల, గీతాదేవి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. ఈరోజు వార్డు నెంబర్ 1లో పర్యటనలో భాగంగా తమ ఇంటికి ఆహ్వానించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు పుష్పలీల, గీతాదేవి కుటుంబ సభ్యులు.